ప్రభుత్వం మొక్కజొన్న రైతులకు బకాయి పడ్డ 450 కోట్ల రూపాయలు విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. చిన్నకోడూరు మండల కేంద్రంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని హరీష్ రావు సందర్శించి పరిశీలించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 రోజుల్లో డబ్బులు వేస్తామని అంటున్నారు, కానీ 50 రోజులైనా డబ్బులు రాలేదని హరీష్ ఆరోపించారు. యాసంగి పంట పెట్టుబడి కోసం రైతులు మద్దతు ధర కన్నా తక్కువ ధరకు అమ్ముకున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి ఓటు అడగాలి అంటే మహిళలకు బకాయి పడ్డ 60,000 రూపాయలు ఇవ్వాలని అన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చీరలు ఇచ్చిందని రేవంత్ రెడ్డి ఒక్కసారి ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నాడని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు మనము చిన్నకోడూరులో మక్కల కొనుగోలు కేంద్రాన్ని రైతుల కోరిక మేరకు సందర్శించడం జరిగింది. దాదాపు చిన్నకోడూరులో 450 మంది రైతులు ఇప్పటిదాకా గత 50 రోజుల నుంచి మక్కలు అమ్మాము. 50 రోజులైనా మక్కల పైసలు పట్టలేవు. 4.5 కోట్ల రూపాయల డబ్బులు రావాల్సి ఉందని చెప్పి రైతులు నాకు ఫోన్లు చేయడం జరిగింది. నిజంగా పరిస్థితిని సమీక్షిద్దామని చెప్పి ఈ చిన్నకోడూరులోని మక్కల కొనుగోలు కేంద్రం దగ్గర ఆగడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడితే రైతు ప్రభుత్వం అని మాట్లాడుతుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 49,000 మంది రైతుల దగ్గర మార్కెట్ ద్వారా మక్కలు కొన్నారు. దాదాపు 450 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మక్కల రైతులకు చెల్లింపులు బకాయి పడ్డది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడల్లా మేము 48 గంటల్లో రైతులకు డబ్బులు ఇస్తున్నాం, పంట కొన్న 2 రోజుల్లోనే రైతుల అకౌంట్లలో డబ్బులు పట్టాయని హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. నేను మాట్లాడుతున్నది మక్కల కొనుగోలు కేంద్రం దగ్గర రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నాను. 50 రోజులైంది మక్కలు అమ్మి. 50 రోజులైనా మక్కలు అమ్మిన డబ్బులకు ఈ రోజు కూడా డబ్బులు రావడం లేదు. రెక్కలు ముక్కలు చేసుకుని మక్కలు పండిస్తే ఇయ్యాటి వరకు పైసలు రాని పరిస్థితి ఏర్పడ్డది. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, ఇప్పుడు యాసంగి పంటకు మళ్లీ విత్తనాలు కొనుక్కోవాలి, దుక్కి దున్నాలి, ఎరువు కావాలి, డబ్బులు కావాలి కదా పాపం రైతులకు. నువ్వు 50 రోజులైనా డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఏం చేస్తున్నారు రైతులు? గవర్నమెంట్ ఇస్తుందో ఇయ్యదో లేట్ అవుతుందని చెప్పి చాలా మంది రైతులు ఇవాళ మద్దతు ధర కంటే తక్కువ 300-400 రూపాయలు తక్కువకు 2,000కు ఓపెన్ మార్కెట్ లో అమ్ముతా ఉన్నారు. గవర్నమెంట్ సెంటర్ లో అమ్మితే 50 రోజులైంది, ఇప్పటిదాకా డబ్బులు రావడం లేదు, యాసంగి పంటకు పెట్టుబడికి డబ్బులు లేవు అని చెప్పి రైతులు ఇలా ఆందోళన చెందుతా ఉన్నారు. నువ్వేదో పెద్ద పెద్ద ఫెస్టివల్ పెట్టినా అని నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, కానీ కనీసం మక్క రైతులకు ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదు? సోయాబీన్ రైతులకు ఎందుకు డబ్బులు పడడం లేదు? నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. దయచేసి వెంటనే మొక్కజొన్న రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా బకాయి పడ్డ 450 కోట్ల రూపాయలు చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న మాట్లాడుతూ నేను బతుకమ్మ చీరలిచ్చిన, ఇందిరమ్మ చీరలిచ్చిన, చీర కట్టుకుని నాకు ఓటేయింది అని మాట్లాడుతూ, అసలు నిస్సిగ్గుగా నువ్వు ఇచ్చిన చీరలన్నీ దానికి ఇచ్చిన ఒక్క చీరకు ఊకే మళ్లీ నేను చీరలిచ్చిన అని చెప్పి మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నావు. నువ్వు చీర ఇవ్వకపోతే వాళ్ళు చీరలు కట్టుకోలేదా? చీరలు లేవా? గతంలో ప్రభుత్వం ఇవ్వలేదా? నువ్వేందో ఇచ్చినట్టు ఇక అది కట్టుకునే వచ్చి ఓటేయిందని చెప్పి ఇవాళ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతా ఉన్నారు.